థాయిలాండ్ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో ఇంతవరకు 33 మంది చనిపోయారు. దక్షిణ థాయిలాండ్లోని 7 ప్రావిన్స్లపై ప్రభావం ఎక్కువగా ఉంది. హతియామ్ నగరంపై ప్రభావం అధికంగా ఉంది. నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. దీంతో సహాయ చర్యల కోసం సైన్యం రంగంలోకి దిగింది. వరదల్లో చిక్కుకున్న 19,000 మందిని ఖాళీ చేయించారు. భారీ వర్షం కొనసాగుతూ ఉండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. హతియామ్ ఆస్పత్రి మొదటి అంతస్తు వరకు వరద నీరు చేరింది. ఆస్పత్రి పైకప్పు అత్యవసర సహాయ చర్యలకు కేంద్రంగా మారింది. హెలికాప్టర్ల సాయంతో మందులు, ఆహారం, ఇతర సహాయ సామాగ్రిని చేరవేయడానికి ఆస్పత్రి పైకప్పును వినియోగిస్తున్నారు. రాయల్ థాయ్ నేవీ 2వ ఫ్లీట్ కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది. థాయిలాండ్కు గల ఏకైక విమాన వాహక నౌక కూడా సహాయ చర్యల్లో పాల్గొంటోంది. బియ్యం, పొడి ఆహార పదార్థాలు, మంచినీరు, వంట సామాగ్రిని ప్రభావిత ప్రాంతాలకు తరలిస్తోంది. అంతేకాదు ఫ్లోటింగ్ కిచెన్ గా దీనిని ఉపయోగిస్తున్నారు. 3,000 మందికి అవసరమైన ఆహారాన్ని తయారు చేస్తున్నారు. అలాగే విమాన వాహక నౌకలను ఫ్లోటింగ్ హాస్పిటల్, ఎయిర్ బేస్ గా కూడా వినియోగిస్తున్నారు.